మనం చిన్నప్పుడు చదువుకున్నాం. లండన్ బ్రిడ్జ్ ఈజ్ ఫాలింగ్ డౌన్, ఫాలింగ్ డౌన్, లండన్ బ్రిడ్జ్ ఈజ్ ఫాలింగ్ డౌన్, ఫాలింగ్ డౌన్. ఇప్పుడు ఏం పాడుకోవాలంటే అమెరికన్ డాలర్ ఈజ్ ఫాలింగ్ డౌన్, ఫాలింగ్ డౌన్, అమెరికన్ డాలర్ ఈజ్ ఫాలింగ్ డౌన్, ఫాలింగ్ డౌన్ అంతేనా? మరి ఈ అమెరికన్ డాలర్కి ఉద్దామన పతనాలు ఒకసారి ఆలోచిద్దాం. సుమారు 1960 ఆ ప్రాంతాల్లో ఈ పెట్రోల్ ఉత్పత్తి చేసే కంట్రీస్ అన్నిటి మీదే తన దౌర్జన్యంగా మీరు అమెరికన్ డాలర్స్తోనే వ్యాపారం చేయాలి, మీ కరెన్సీతో చేయడానికి వీల్లేదు అని బలవంతపుగా వాళ్ళ నెత్తి మీద రుద్దాడు. సో అక్కడి నుంచి ఈ పెట్రోల్ డాలర్ అనే దాంతో ఈ అమెరికన్ డాలర్ యొక్క ఆధిపత్యం పెరిగిపోయింది. ఇప్పుడు రాను రాను దీన్ని ఎలా పడగొట్టాలా వాడి ఈ ఆధిపత్యాన్ని నేను ఎంతో కాలం వెయిట్ చేసిన సందర్భంలో మొత్తానికి ఏదో రకంగా ఒక చిన్న అవకాశం ఇప్పుడు వచ్చింది. అదేంటి ట్రంప్ రూపంలో. ట్రంప్ పిచ్చోడే కానీ చాలా దేశాలకి, ప్రత్యేకంగా మన దేశానికి చాలా ఉపయోగంగా ఉండాలండి ఆయన రావడం మూలంగా. ఎందుకంటే ఆయన రావడం మూలంగా యూరోపియన్ దేశాలతో ఇన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నాం. ఆయన రావడం మూలంగా ఈ అమెరికాను వదిలేసి ఎన్నో కంట్రీస్తో సత్సంబంధాలు ఏర్పరచుకున్నాం. ఒక సెకండ్ లీడర్గా ఇంతవరకు మనం ప్రపంచానికి అందరి ముందు మనం కనిపిస్తున్నాం. రేపొద్దున అమెరికా పడిపోతే మనమే ప్రపంచానికి ఆధిపత్యం వహించే దేశంగా మారుతున్నాం. సో ఏదేమైనా సరే ఇక్కడ గండి ఎలా కొట్టబడింది అని చూస్తే, మోడీ వచ్చిన తర్వాత ఈ యొక్క డాలర్ ఆధిపత్యంతో ప్రపంచం మీద తన ఆధిపత్యాన్ని వహిస్తున్న ఈ ట్రంప్ వెర్రి మొర్రి వేషాలతో వీడికి ఇలా కాదు, ఆ డాలర్ని పక్కకు తోసేయాలనే ఉద్దేశంతో భారతదేశం, చైనా, రష్యా కూడా వాళ్ళ ఓన్ కరెన్సీస్తో వ్యాపారం చేయటం మొదలుపెట్టాయి. అగ్రరాజ్యాలైన చైనాను, రష్యాని ఏమి చేయలేక భారతదేశానికి మాత్రం, దాంతోపాటు బ్రిక్స్ కూడా వార్నింగ్ ఇచ్చాడు, మీరు మీ యొక్క దీంతో చేశారంటే జాగ్రత్త అనే మటాషేస్తారని. బ్రిక్స్ యాక్చువల్గా అయితే తను సపరేట్గా ఒక కరెన్సీని తీసుకొద్దామని ఆలోచన ఉంది. దానికి ప్రతిరోజు వార్నింగ్ ఇస్తూనే ఉన్నాడు బ్రిక్స్ కూటమికి. మరి ఇలాంటి సమయంలో ఏం చేశారంటే భారతదేశం, చైనా రెండు కూడా మనకి అమెరికా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క ఇవి డిబెంచర్స్ అంటారు, వాళ్ళ ఇవి గవర్నమెంట్ పత్రాలు ఉంటాయి, ఆ పత్రాలు కొని దాని ఇంట్రెస్ట్ వస్తుంది, అది మన దగ్గర పెట్టుకుంటూ ఉంటాం మనం. అవి ఈ మధ్యకాలంలో రష్యాని చూసిన తర్వాత ఈవిడు రష్యాతో యుద్ధం వచ్చేటప్పటికి రష్యాకున్న ఆస్తిపాస్తులన్నీ ఈ యూరోపియన్ దేశాల్లో ఉన్న ఆస్తిపాస్తులన్నీ స్వీచ్ చేశారు. వాళ్ళకి పైసా దక్కనివ్వట్లా. రేపొద్దున మన గతి ఇంతే కదా అని చెప్పి చైనాను, భారతదేశం జాగ్రత్త పడి వాళ్ళ యొక్క ఈ ఈ పత్రాలని కూడా అమ్మేయటం మొదలెట్టారు. దాంతో ఒక్కసారిగా డాలర్ పడిపోవటం మొదలైంది. ఇది అమెరికా పతనానికి కారణం.